నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు చెబుతున్నారు. ఆమెకు సంబంధించిన ఓ ఫోటోను కూడా విడుదల చేశారు. మొదటగా కర్ణాటక మీడియా, సోషల్ మీడియా హేమ పార్టీలో ఉన్నట్టు చెప్పారు. అయితే దీన్ని ఖండిస్తూ హేమ ఓ వీడియో విడుదల చేశారు. ఆమె చెట్టు కింద ఉండి వీడియో చేశారు. తాను హైదరాబాద్లోనే ఉన్నట్టు చెప్పారు. తనకు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పేరును అనవసరంగా కర్ణాటక మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని చెప్పారు. తాను హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇదంతా నిజమని అందరూ నమ్మారు. కానీ బెంగళూరు పోలీసులు ఫోటో విడుదల చేయడంతో ఆమె రేవ్ పార్టీలో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు విడుదల చేసిన ఫోటోలో హేమ ధరించిన దుస్తులు, ఆ ఫోటో చూసేటప్పుడు ధరించిన దుస్తులు కూడా ఒకే రకంగా ఉన్నాయి. దీంతో ఆమె పార్టీలో ఉన్నట్లు కన్ఫర్మ్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. బెంగళూరులోని ఓ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలిసింది. దాదాపు పార్టీలో 100 మంది పాల్గొన్నట్లు సమాచారంలో ఇందులో 25 మంది మహిళలున్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజాము 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగినట్లు తెలిసింది. పోలీసుల రాకతో పార్టీ ఆగిపోయింది. పోలీసులు పార్టీలో కొకైన్తో పాటు డ్రగ్స్ కూడా గుర్తించారు. ఆ ఫామ్ హౌస్లో ఉన్న ఓ కారుపై ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్తో పాటు ఆయన పేరుతో పాస్పోర్ట్ కూడా ఉన్నట్లు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే ఖండించారు. అయితే ఈ పార్టీలో పెద్ద తలకాయలే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రేవ్ పార్టీకి హాజరైనట్లు కన్నడ సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ అయింది. ఈ మేరకు హేమ స్పందించింది. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు ఏమాత్రం సంబంధం లేదని హేమ వెల్లడించింది. తాను హైదరాబాద్లోనే ఉన్నాను అని స్పష్టం చేసింది. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. అనవసరంగా తన పేరును లాగొద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హేమ ఒక వీడియోను విడుదల చేసింది. తాను ఏ నగరానికి వెళ్ళలేదని, హైదరాబాద్లోనే ఉన్నానంటూ తెలిపింది. ఇక్కడ తన ఫామ్ హౌస్లోనే ఎంజాయ్ చేస్తున్నాను అని పేర్కొంది. తనపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని, అంతా ఫేక్ న్యూస్ అని ఆరోపించారు నటి హేమ. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. అయితే హేమ ప్రకటనను పోలీసులు కొట్టిపారేసినట్టు తెలుస్తోంది. ఆమె వ్యాఖ్యలపై వారు సీరియస్ అయ్యారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ నుంచే వీడియో పంపారని, అక్కడే ఉండి హైదరాబాద్లో ఉంటున్నట్లు వీడియో రిలీజ్ చేయడం అదంటూ ఫేక్ అంటూ తమను తప్పుదో పట్టించారని మండిపడ్డారు. హేమ హై డ్రామా ప్రదర్శించారని పోలీసులు ఫైర్ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అసలు బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారా లేదా? అసలు టాలీవుడ్ నటి హేమ హై డ్రామాపై మీ వద్ద ఉన్నటువంటి సమాచారం ఏంటి? సో బెంగళూరు శివార్లలో ఏదైతే గత రాత్రి రేవ్ పార్టీ జరిగిందో, ఆ రేవ్ పార్టీ దాంట్లో దాదాపు 25 నుంచి 30 మంది యువకులు పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులు ఉన్నారు, సినిమా సెలబ్రిటీలు ఉన్నారు. సో నిన్న 3 గంటలకు అర్ధరాత్రి పోలీసులు రైడ్ చేయడం, బెంగళూరు పోలీసులు, అందులో మాదక ద్రవ్యాలతో పాటు మత్తు మందు, అదేవిధంగా కొన్ని సెల్ ఫోన్లు, 30 కార్లు సీజ్ చేశారు. ఇందులో
హైదరాబాద్ చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన అది గెస్ట్ హౌస్ గా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో 38 మందిని యువతి యువకులను అక్కడ తరలించారని తెలుస్తుంది. సో ఇందులో సెలబ్రిటీలు అయిన హేమ నటి ఏదైతే ఉందో ఆమె సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఆమె నేను కాదు అంటూ, నేను లేను అంటూ ఆమె ఒక వీడియో బయటకు చేసింది. నేను హైదరాబాద్ లో ఉన్నాను, నా ఫామ్ హౌస్ లో ఉన్నా అంటూ ఆమె చెప్పింది. కానీ కన్నడ అదైతే బెంగళూరు పోలీసులు మాత్రము నటి హేమ ఖచ్చితంగా రేవ్ పార్టీలో ఉంది, ఆమెను పట్టుకున్నాం మేము, ఆ వీడియోలో ఉన్నది ఆమె అంటూ అటు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. కానీ హేమ మాత్రము నేను లేను అంటూ ఆమె వీడియో విడుదల చేసింది. ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ లోంచి ఒక వీడియో మార్నింగ్ అది విడుదల చేసింది. సో ఈ సందర్భంగా నేను లేను, నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారు, ఇది ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు, నేను ప్రస్తుతం నా గెస్ట్ హౌస్ లో ఉన్నాను, నా ఫామ్ హౌస్ లో ఉన్నాను అంటూ ఆమె ఒక వీడియో విడుదల చేసింది. సో మళ్ళా ట్విస్ట్ ఏంటంటే పోలీసులు మాత్రము నటి హేమ అందులో ఉందంటూ వాళ్ళు ఒక ట్వీట్ బయటికి విడుదల చేశారు. మన దీని పట్ల హేమ ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. సో ఓవరాల్ గా అయితే ఈ రేవ్ పార్టీలో చాలా మంది రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు ఉన్నారు. సో ఇందులో దాదాపు 25 నుంచి 30 మంది యువతి యువకులు ఉన్నారు. వారందరినీ పోలీసులో అదుపులో ఉన్నారు. మరి చూడాలి హేమ ఏ విధంగా స్పందిస్తుంది, మరి ఆమె ఉందా లేదా అని మాత్రము హేమనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం హేమ ఉందంటున్నారు, మరి హేమ మాత్రము నేను లేను అని ఆమె అంటుంది. మరి ఓవరాల్ గా దీనిపైన పోలీసులు ఏం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. అశోక్, మరి పోలీసులు అంటే బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఆ ఫోటోకి ఇప్పుడు హేమ రిలీజ్ చేసినటువంటి వీడియోకి అంటే ఒకే డ్రెస్లో ఉన్నటువంటి ఆ రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మరి దీనికి ఏ విధంగా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది? బెంగళూరు పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది? సో ఖచ్చితంగా పోలీసులు అంటుంది మాత్రము ఆ వీడియోలో ఉన్నది, ఆ ఫోటోలో ఉన్నది ఖచ్చితంగా నటి హేమనే, కానీ ఆమె మాత్రం నేను కాదంటుంది. సో ఈ పొద్దున విడుదల చేసిన వీడియో కూడా అదే గెస్ట్ హౌస్, అదే రిసార్ట్ లో నుంచి, అదే గెస్ట్ హౌస్ నుంచి ఆమె వెనకాల బ్యాక్గ్రౌండ్ వేరేది పెట్టుకుని ఆ వీడియో విడుదల చేసింది. ఆమె హైదరాబాద్ లో లేదు, ఇక్కడనే ఉంది. ఆమె సీసీ ఫుటేజ్ ఉన్నాయి, అన్ని